అందరి ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆది కాండము 9వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. అక్కడ నోవాహుకు కుమారుడైనటువంటి కానానును నోవాహు శపించిన వాడిగా కనబడుతుంటున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రపంచం అంతా కూడా భూభాగంగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ప్రపంచాన్ని మూడు ఖండాలు భాగా చేశారు. ఆ మూడు ఖండాల్లో మొదటిది ఆఫ్రికా ఖండం అంటారు, రెండవది ఆసియా ఖండం అంటారు, మూడవది యూరోప్ ఖండం అంటారు. ఇప్పుడు ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వారే కానాను యొక్క సంతతి. తండ్రి యొక్క శాపాన్ని బట్టి ఈనాటి వరకు కూడా వాళ్ళ అభివృద్ధిలోకి రాకుండా ఎన్నో కష్టాలు, మరణాలు, యుద్ధాలు, పోరాటాలతో జీవిస్తుంటున్నారు. అక్కడి నుంచే కొంతమంది మన యొక్క దేశం అనగా భారతదేశం అని చెప్పుకుంటున్నాం చూడండి, వారు మొట్టమొదటిగా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు. అందుకని వీళ్ళని ద్రావిడులని మొట్టమొదటి అన్నారు. అందుకని ప్రియమైన సోదరులారా, నీ యొక్క అన్నదమ్ములకు